సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నమస్తే. డాక్టర్ స్టాక్ పీడియాట్రిక్ కార్యక్రమానికి స్వాగతం. ఫిట్స్ అనగానే చాలామంది చిన్నపిల్లల తల్లిదండ్రుల్లో చాలా అపోహలు, సందేహాలు ఉన్నాయి. వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పీడియాట్రిస్ట్ డాక్టర్ పి సుదర్శన్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. తరచుగా మనం వింటూ ఉంటున్నాం చిన్నపిల్లల్లో ఫిట్స్ వస్తుంది అని. అసలు మెయిన్ చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడానికి కారణం ఏంటి? చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. 10% పిల్లల్లో ఫిట్స్ వస్తుంది. ఎక్కువగా పిల్లల్లో చూసే ఫిట్స్ జ్వరం ఫిట్స్ సర్వసాధారణం. ఓకే. కానీ పుట్టిన బిడ్డల్లో నెలలోపటి పిల్లల్లో ఈరోజు నిన్న మొన్న పుట్టిన పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే. అలా కాకుండా పెద్ద పిల్లల్లో కూడా జ్వరం ఉన్నా లేకున్నా మెదడుకు సంబంధించిన కారణాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎపిలెప్సీ అంటే సొమ్మరోగంతో పాటు మిగతా మెదడుకు సంబంధించిన కంతులు, గడ్డలు, వాపులు, పుండ్లు, మెనింజైటిస్, చీమ్ పట్టడము అటువంటి అవకతవకలు ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక జ్వరం రావడానికి వయసుతో కూడిన కారణాలు కొన్ని ఉంటాయి. పుట్టినప్పుడే వచ్చే ఫిట్స్లో ఎక్కువ మట్టుకు డెలివరీ అయినప్పుడు కాన్పు కష్టమైనప్పుడు సరిగా మెదడుకు రక్తము, ఆక్సిజన్, గ్లూకోజ్ అందలేకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి కాల్షియం, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. పుట్టుకతో మెదడు సరిగా తయారు కానందువల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పిల్లలు 6 నెలలు దాటిన తర్వాత 6 సంవత్సరాల వరకు సర్వసాధారణమైంది జ్వరంతో కూడిన ఫిట్స్. జ్వరం వచ్చినందుకు ఫిట్స్ వస్తాయి. కొంతమంది కుటుంబాల్లో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. 100 మంది పిల్లలకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెద్దగా అయిన తర్వాత అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఎపిలెప్సీస్, మెదడుకు సంబంధించిన జబ్బుల కారణం కానీ ఏమి జబ్బు లేకపోయినా కానీ వంశపారంపర్యంగా వచ్చే ఫిట్స్ కూడా ఉంటాయి. ఇలా వయసును బట్టి రకరకాల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. త్వరగా ఏ వయసులో వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపటి పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే పుట్టిన బిడ్డకు మొదటి వారం లోపల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 2 వయసులు ఎక్కువగా ఫిట్స్ చూస్తూ ఉంటాం. కనుక పిల్లగాడు పుట్టగానే నెలలు నిండకపోయినా, కాన్పు కష్టమైనా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పిల్లలకు ఫిట్స్ వస్తుంది అని ఎక్కువగా అడ్మిట్ చేస్తూ ఉంటారు, చికిత్స పొందుతూ ఉంటారు. అలానే ఆందోళన అవసరం లేకున్నా ఆందోళన చెంది ఫిట్స్ రాగానే భయకంపితులు అయ్యేది జ్వరం ఫిట్స్. దాంతో నష్టాలు కష్టాలు లేకున్నా చూడడానికి ఇబ్బంది ఉంటుంది కనుక అది తట్టుకోలేదు కనుక అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఏ పిల్లవానికి జ్వరంతో ఫిట్స్ వచ్చినా సరే ఆందోళన చెందడం చూస్తూ ఉంటాం మనం. దానికి పూర్తి అవగాహన ఉంటే ఆ భయకంపితులు కావాల్సిన అవసరం ఉండదు. చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చినాయని ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి? పెద్దలకు ఉన్నట్టే చిన్నపిల్లలకు కూడా ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ లక్షణాలు ఉంటాయి. పెద్దవాళ్ళకంటే 1-2 తీరుగానే వస్తాయి, కానీ చిన్నపిల్లలకు మాత్రం రకరకాలుగా ఫిట్స్ వస్తాయి. ఇప్పుడే పుట్టిన బిడ్డనైతే పుట్టుకతో వచ్చిన ఫిట్స్, నెలలోపటి పిల్లలకు ఖాళీ లిప్ స్మాకింగ్ ఇట్లా అనడము, సక్కింగ్ మూమెంట్స్ ఉండడము, లేకపోతే చేతులు కాళ్ళు గట్టిగా విడుచుకోవడము, లేకపోతే ఇట్లా ఉలిక్కి పడడము, లేకపోతే ఇట్లా కొట్టుకోవడము చేతులు కాళ్ళు, లేకపోతే ఒక శరీరంలో ఒక భాగమే ఇట్లా కొట్టుకోవడము, ఇలా న్యూ బార్న్లో రకరకాలుగా ఉంటాయి పుట్టిన పిల్లలకు. అదే 6 నెలల నుంచి 6 సంవత్సరాలు ఉన్న జ్వరం ఫిట్స్ అయితే 2 రకాలు. బిగుసుకపోవడం కానీ, గుడ్లు తేలేయడం కానీ అలా చేస్తూ ఆ తర్వాత ఇట్లా కొట్టుకోవడం కానీ ఇలా ఉండి గుడ్లు మీదకి చేసి నోట్లోంచి బురుగు రావడము, మూత్రం పోవడము, దొడిపోవడము, ఆ తర్వాత వాంతి చేయడము, ఆ తర్వాత నిద్రలోకి జారుకోవడము, మత్తుగా పడుకోవడము, ఇవన్నీ కామన్గా వచ్చే ఫిట్స్. అలా జ్వరం లేకుండా ఫిట్స్ కూడా పెద్దవాళ్ళకు వచ్చే ఫిట్స్, ఎపిలెప్సీ ఫిట్స్ కూడా పెద్ద పిల్లలకు వచ్చేటివి కూడా
దాన్ని సింపుల్ ఫిట్స్ అంటారు, కాంప్లెక్స్ ఫిట్స్ అంటారు. సింపుల్ ఫిట్స్ పార్షియల్ సీజర్స్ వాళ్ళ పిల్లలకు తెలుస్తుంటుంది, ఇట్లా వచ్చింది అని తెలుస్తుంది. కాంప్లెక్స్ అంటేనే వాళ్ళ స్పృహ ఉండదు. స్పృహ ఉండకుండా వాళ్ళకి ఏమైందో వాళ్ళకే తెలియదు. అది కాంప్లెక్స్ సీజర్స్ అంటారు. కానీ మైనర్ ఫిట్స్ అనేటివి కూడా పిల్లలలో ఉంటాయి. మైనర్ ఎపిలెప్సీ, దాన్ని పెటిట్ మాల్ అంటారు. ఆ పెటిట్ మాల్ అంటే చిన్నది, పెటిట్ అంటే చిన్న, గ్రాండ్ అంటే పెద్దది. గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంటే పెద్ద ఫిట్స్ గురించి చాలామందికి తెలుసు, చిన్న రకాల ఫిట్స్ గురించి చాలామందికి తెలియదు. అంటే రాస్తూ చేతిలోంచి పెన్ను జారిపోవడము, గ్లాస్ నీళ్ళు పట్టుకొని సడన్గా ఇడిచిపెట్టడము, క్షణం కంటే తక్కువ ఇట్లా ఉలికి పడడము, సడన్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా బ్లాంక్ కావడము, ఇలా చిన్న ఫిట్స్ కూడా ఉంటాయి. అవిటి మామూలుగా ఫిట్స్ అని గుర్తుపట్టడము తరచుగా చూస్తూ ఉండి అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ చెప్తే డాక్టర్ ఆ అనుమానం తీర్చడానికి అబ్జర్వేషన్లో పెట్టి కొన్ని పరీక్షలు చేస్తేనే కానీ ఇది ఫిట్స్ అని నిర్ధారణ చేయడం అవుతుంది. మామూలుగా అయితే గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ, జనరలైజ్డ్ ఫిట్స్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం, ఇండ్లల్లో చూస్తూ ఉంటాం, హాస్పిటల్లో చూస్తూ ఉంటాం. మామూలుగా ఇట్లా కొట్టుకుంటేనే ఫిట్స్ అనేది జనానికి తెలిసిన ఫిట్స్. ఇట్లా కొట్టుకోకుండా కూడా ఫిట్స్ చాలా రకాలుగా ఉంటుంది. ఎంత సటిల్గా ఉంటుందంటే కొన్ని అయితే అబ్డామినల్ ఎపిలెప్సీ అంటాం. అందరి మాదిరిగా కొట్టుకోదు, కానీ కడుపు నొప్పి వస్తుంది అంతే. సడన్గా కడుపు నొప్పి వస్తుంది, సడన్గా ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడో సడన్గా కడుపు నొప్పి వస్తుంది, సడన్గా పోతుంది. దాన్ని అబ్డామినల్ ఎపిలెప్సీ అంటాం. అలా ఫిట్స్ శరీరంలో ప్రతి భాగంలో రావచ్చు, అన్ని భాగాలకు రావచ్చు, మనకు తెలియకుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడైనా అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించి ఇది ఫిట్సేనా కాదా అని విశ్లేషించడం తప్పనిసరి. ఎందుకంటే ఒక్కోసారి ఫిట్స్ కాకుండా ఫిట్స్ అనుకునేటివి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎలా అంటే పిల్లవాడు ఏడ్చి గుక్కబడతాడు, గుక్కబట్టి స్పృహ తప్పిపోతాడు. దాని ప్రాణం పోయినంత ఫిట్స్ అనుకొని ఆదరాబాద్రా డాక్టర్ దగ్గర తీసుకొస్తారు. అటువంటి ఫిట్స్ కాదు. అలానే ఒక్కోసారి ప్రార్థన సమయంలో టిఫిన్ చేయకుండా, ఏం ఉపహారం లేకుండా ఎండలో నిలబడి ప్రార్థన చేస్తూ పిల్లలు చక్కగా వచ్చి పడిపోతారు. బీపీ తక్కువై కూడా పడిపోతారు. కానీ అది ఫిట్స్ వచ్చి పడిపోయినారు అని అనుకునే అవకాశం ఉంది. అట్లా ఫిట్స్ కానీ కూడా ఫిట్స్ అనుకొని ఫిట్స్గా చికిత్స చేయడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. కనుక ఇవన్నిటినీ దాన్ని వీడియో ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు ఏం చేయాలి, తరచుగా వచ్చే ఫిట్స్ ఉన్నప్పుడు, అనుమానం ఉన్నప్పుడు, సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి ఈ మధ్యకాలంలో, సెల్ ఫోన్తో వీడియో తీసి ఇలా వచ్చింది అని చూపిస్తే విపులంగా డీటెయిల్డ్గా డాక్టర్లు అనలైజ్ చేసి ఇది ఫిట్సా కాదా అని చెప్పడానికి వీలవుతుంది. కానీ సెల్ ఫోన్లు అందరూ యూజ్ చేయండి, ఫిట్స్ అని అనుమానం వస్తే తీసేసేయండి, ఫోటో కాదు వీడియో. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫిట్సే అనుకోకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అదేంటో తెలుస్తుంది. ఏమొచ్చిందో డాక్టర్ చూపిస్తే కూడా తెలుస్తుంది. సో ఇందాక మీరు చెప్తూ నిద్ర గురించి చెప్పారు కదా, నిద్రలో ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయా? అంటే రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. చాలా మటుకు ఇట్లా ఫిట్స్ వచ్చిందని తెలియని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. పక్కకు తల్లిదండ్రులు పడుకొని ఉంటే, ఇంకేమైనా పడుకొని ఉంటే, వాళ్ళు ఆ సమయంలో లేచినప్పుడు పిల్లగాడు ఇలా చేస్తుండు, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు, ఇట్లా గుడ్లు మీదకి చేసినాడు అని చూస్తే ఫిట్స్ అని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. నిద్రలో కూడా ఫిట్స్ వస్తుంది, మేల్కున్నప్పుడు కూడా ఫిట్స్ వస్తుంది. జనరలైజ్డ్ ఫిట్స్ అయితే నిద్రలో అయినా మేల్కున్నప్పుడైనా ఫిట్స్ వచ్చింది పిల్లలకు, వాళ్ళకి ఏమైందో తెలియదు. అంత అయిపోయిన తర్వాత ఏమైందో నాకు తెలియదు అని చెప్తారు. ఎందుకు అలా అంటే వాళ్ళు నార్మల్గా రిలాక్స్డ్గా ఉంటారు కదా, మొత్తం అన్నీ ప్రెషర్ కానీ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా ఫిట్స్ ఎందుకు వస్తాయి? అంటే ప్రతి ఫిట్స్ స్ట్రెస్కు రిలేటెడ్ కావండి. కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ రిలేటెడ్ ఒత్తిడికి సంబంధించిన ఫిట్స్ రావచ్చు. ఆ ఒత్తిడికి సంబంధించిన ఫిట్స్ను ఫంక్షనల్ ఫిట్స్ అంటాం. నిజంగా ఫిట్స్ కావవి. ఫిట్స్ వచ్చినట్టు యాక్టింగ్, ఫిట్స్ వచ్చినట్టు ప్రొటెస్ట్ చేయడం,
ఫిట్స్ వచ్చిందని చుట్టుపక్కల ఉన్న మనుషులను నియంత్రించడం, తల్లిదండ్రులను సాధించడం, ఇతరులను సాధించడానికి టీచర్లు ఒత్తిడికి భరించలేక కూడా ఇట్లా ఫిట్స్ వచ్చినట్టు చేయొచ్చు. దాన్నే ఫంక్షనల్ ఫిట్స్ అంటాము, లేకపోతే హిస్టరికల్ ఫిట్స్ అంటాము. హిస్టరికల్ ఫిట్స్ అంటే మనసులో ఉన్న భావాలను శరీరపూర్వకంగా వ్యక్తీకరించడం ఫిట్స్ ద్వారా. నోరు చెప్పలేని భాష ఫిట్స్ ద్వారా ఇతరుల మానవులకు కన్వే చేయడము, నాకు ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లంను పట్టించుకోండి, లేకపోతే ఇలా చేసి చూసి అట్లా అన్నా చేస్తే పట్టించుకుంటారేమో అని వాళ్ళ ఆశ. సో ఫంక్షనల్ ఫిట్స్ కూడా ఉంటాయి. ఫిట్స్ కాని ఫిట్స్ మాదిరిగానే కనిపిస్తాయి. ఫిట్స్ మాదిరిగానే వాళ్ళు అనుకరిస్తారు, యాక్టింగ్ చేస్తారు, ప్రదర్శిస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళ సంకేతాలను భావాలను వ్యక్తీకరిస్తారు. దీన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎక్కువ మట్టుకు ఇవి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలకు ఎక్కువగా వస్తాయి ఫంక్షనల్ ఫిట్స్. అంటే స్ట్రెస్ ఉంటేనే కాదు, స్ట్రెస్ లేకపోయినా ఫిట్స్ వస్తాయి. ఓకే. మెదడుకు సంబంధించి ఇది ఫిట్స్ అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్ సడన్గా ఎలక్ట్రిసిటీ డిశ్చార్జెస్ కావడం, షార్ట్ సర్క్యూటింగ్ కావడం. అలా అయినప్పుడు ఆ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటింగ్, ఆ కరెంట్ ఏదైతే పాస్ అయ్యేదో నరాలలో, అది మోటార్ యూనిట్స్కు పాస్ అయ్యి మోటార్ యూనిట్స్ కంట్రాక్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ డిసైడ్స్ ద ఫిట్స్. డాక్టర్ స్టాక్ పీరియాడిక్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.